ఇది ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి కాదు, హేతువాదులుగా, నాస్తికులుగా చరిత్ర, మానవ శాస్త్రం ఏం చెబుతున్నాయో శాస్త్రీయంగా తెలుసుకోవడానికి మాత్రమే. అసలు దేవుడిని సృష్టించేంత అవసరం ఆది మానవుడికి ఎందుకు వచ్చింది? భయం, అధికారం లేక సామాజిక నియంత్రణ కోసమా? చరిత్రలో లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్తే అప్పుడు మనిషి అడవుల్లో, గుహల్లో జీవించేవాడు. అతనికి నేటి సైన్స్, టెక్నాలజీ గురించి ఏమీ తెలియదు. ఒక భారీ వర్షం వచ్చిందంటే అది ఎందుకో తెలియదు. మెరుపు కనబడితే అది పెద్ద శక్తిగా భావించేవాడు. భూకంపం వస్తే పారిపోయేవాడు. ఈ తెలియని, అర్థం చేసుకోలేని ప్రకృతి శక్తుల నుంచి మనిషికి భయం పుట్టింది. ఈ భయం నుంచే మొట్టమొదటి దైవ భావన పుట్టింది. కాలం గడిచే కొద్దీ మనిషి తెలివి పెరిగింది, వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు, సమాజాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు దేవుడి అవసరం మారింది. భయాన్ని తగ్గించడం కాదు, సమాజాన్ని నియంత్రించడం ప్రధానం అయింది. ఏకదైవారాధన అంటే ఒకే దేవుడి భావన బలపడింది. నువ్వు దొంగతనం చేస్తే ఈ భూమి మీద ఎవరు చూడకపోయినా ఆ పరమాత్మ చూస్తున్నాడు. నువ్వు ఇతరులకు సాయం చేస్తే మరణం తర్వాత నీకు స్వర్గం దక్కుతుంది. చెడు చేస్తే నరకం దక్కుతుంది. ఈ రివార్డ్ అండ్ పనిష్మెంట్ విధానాన్ని ఒక దేవుడికి ఎంటగట్టడం జరిగింది. ఇలా మనిషి తన సొంత న్యాయ వ్యవస్థను అమలు చేసుకున్నాడు. ఒక మనిషి దేవుడిని సృష్టించుకోవడానికి అత్యంత కీలకమైన కారణం అధికారం. పురాతన కాలంలో రాజులు, పాలకుల పాలన బలంగా ఉండాలంటే ప్రజలు తిరగబడకుండా ఉండాలి. రాజులు ఏం చెప్పారు? నేను దేవుడికి ప్రతినిధిని, నన్ను ప్రశ్నించడం అంటే దేవుడిని ప్రశ్నించడమే. ఈ కాన్సెప్ట్ని డివైన్ రైట్ ఆఫ్ కింగ్ అంటారు. పురోహితులు, మత పెద్దలు ఏం చేశారు? మీరు మా ద్వారానే దేవుడిని చేరగలరు, దానికి ఈ ఆచారాలు పాటించాలి. ఇక్కడ దేవుడు ఒక వ్యాపార వస్తువుగా, రాజకీయ సాధనంగా మారిపోయాడు. ప్రజల దగ్గర నుంచి డబ్బును వసూలు చేయాలన్నా, వారి శ్రమను ఉపయోగించుకోవాలన్నా, లేదా వారిని ఒక వర్గం కింద అణిచివేయాలన్నా ఈ దేవుడి భావన ఆచారాల రూపంలో పాలకులకు ఉపయోగపడింది. కాబట్టి దేవుడు అనేది ప్రజల భయాన్ని, పాలకుల అధికారాన్ని కలిపి ఉంచే ఒక కాన్సెప్ట్ అని చరిత్ర మనకు స్పష్టంగా చెబుతోంది. చివరిగా దేవుడిని సృష్టించింది మనిషే, అది మనకు అర్థమవుతుంది. మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి ఆజ్ఞల కోసమో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనం మంచో చెడో చేయడానికి మన మానవత్వం చాలు, మనం ప్రశ్నలు వేయడానికి మన మెదడు చాలు. మీ ఆలోచన విధానం మతం చుట్టూ కాకుండా మానవత్వం మరియు హేతువు చుట్టూ తిరగాలి. మనిషికి దేవుడు కేవలం ఒక కంఫర్ట్ జోన్ మాత్రమే.